నమస్తే అమ్మ, మీ పేరు? గోలి నాగభూషణం. ఊరు? పైడిపాడు మండలం? ఆత్మూరు, నెల్లూరు జిల్లా. మీరు వైకల్ అప్డేట్స్ మందులు వాడారు కదా, వాయువేంద్ర, అవి ఎన్ని రౌండ్లు వాడారమ్మా? 5 రౌండ్లు. 5 రౌండ్లు వాడారు. అంతకుముందు మీరు ఏమేమి స్ప్రే చేస్తున్నారు? అంతకుముందు వచ్చేసి కరీనా, ఇమ్డో గోల్డ్, నల్లికి వచ్చేసి పొమేట్ కొట్టాము. దానికి నల్లి కంట్రోల్ కాదు. 1 వారం కొట్టిన తర్వాతనే మళ్ళీ ఆకు రాలిపోతుంది. ఆకంతా రాలిపోయి పిందంతా తెలుపుగా అయిపోతుంది. అట్లా తోట మొత్తం వచ్చేసింది. ఇప్పుడు తోట బాగుంది వాయంత్ర కొట్టిన తర్వాత. అంతకుముందు మంగు ఏమంటే కంట్రోల్ అయ్యేది లేదు. దానివల్ల నేను సెల్లలో చూసిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళని పిలిపించాను. తోటను చూశారు. వాళ్ళ మందులు కొట్టిన తర్వాత, ఆర్గానిక్ మందులు కొట్టిన తర్వాత ఇప్పుడు తోట బాగుంది, బాగా ఎగురు వస్తుంది, పూత వస్తుంది, నల్లి లేదు. అప్పుడు వారానికి 1 తూరు కొట్టినా ఆకు ముడతలు వచ్చేది. ఏవి అప్పుడు కెమికల్స్ కొడితే వారానికి ఒకసారి స్ప్రే చేస్తారు మీరు? కెమికల్స్ కొట్టినప్పుడు నల్ల మచ్చ ఆకు మీద, మళ్ళా ఏమంటే ఆకు రాలిపోయేది, మళ్ళా ఏమంటే పేను బంక. ఇప్పుడు పేను బంక చూస్తామన్నా లేదు తోటలో, నల్లి లేదు. వచ్చిన పిండి కూడా నల్లి లేదు. ఆకులు బాగా గ్రీన్ గా ఉన్నాయి, ఇగురు బాగా వస్తుంది. మరి ఇంకా చెట్లు అయితే ఇంకా చాలా బాగా వస్తున్నాయి. 15 రోజులకు 1 తూరి స్ప్రే చేస్తుండ. అంతకు ముందు ఏమంటే వారానికి 1 తూరి స్ప్రే చేసినా నల్లి పోయేది కాదు. ఇప్పుడు చాలా బాగుంది. ఈ వాయంత్ర కొట్టిన తర్వాత చెట్లు కూడా బాగున్నాయి. మా ముదురు చెట్లు అయినప్పటికి కూడా చాలా బాగా వస్తుంది ఇగురు. అది మంగుకాయ పక్కన పిందులు వస్తున్నాయి, పిందికి మాత్రం ఆశలేదు. మంగు అయితే పక్కకు రావడం లేదు, నీట్ గా వస్తుంది పిండి. ఆడికి స్టాప్ అయిపోయింది మంగుకాయ. పక్క కాయకి ఏమన్నా వ్యాపిస్తుందా? బాగా నీట్ గా వస్తుంది. కాయలు ఏమన్నా మనకు దగ్గర వస్తున్నాయా? దగ్గర వస్తున్నాయి. బాగా కొమ్మకు వస్తుంది. దగ్గర ఒకసారి చూపియండి కాయలు దగ్గరగా వస్తున్నాయి. ఇదంతా కొత్త కాయ, ఇదంతా కొత్త కాయ దగ్గర వస్తుంది. దీనికి అనేది మంగ అనేది మనకు సోకలే, రాలి. అసలు పాతకాయ ఉండేది ఆడికి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే కాయ పిందే గానీ మీకు మంగ అయితే ఏం లేదు. మీకైతే ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల సంతోషమేనా? బాగుంది.